వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సెకండ్ సెమ్ మ్యాథమెటిక్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చూద్దామండి. ఇక్కడ మీకు యూనిట్కి ఫస్ట్ యూనిట్ 10 క్వశ్చన్స్ నేను ప్రొవైడ్ చేశాను. ఓకే, సో ఈ 10 క్వశ్చన్స్ చదవాలా సార్ అంటే చదవాలన్నా. ఎవరికైతే ఎగ్జామ్స్ ఇంకా 1 month వరకు ఉన్నాయో ఖచ్చితంగా ఈ 10 క్వశ్చన్స్ చదవాలి. ఓకేనా. సో యూనిట్ 2 వచ్చేసరికి ఇక్కడ కూడా మీకు మరలా 10 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేశానన్నా ఈ 10 క్వశ్చన్స్ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యూనిట్ 3కి వచ్చేసరికి ఇక్కడ కూడా మీకు 9 క్వశ్చన్స్ లేదా 10 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేశాను. ఇవి కూడా మీరు చదవాల్సి ఉంటుంది. వీటి యొక్క ఆన్సర్లని క్లాసులు కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, సో మీకు టాప్ 15 క్వశ్చన్స్ టాప్ 10 క్వశ్చన్స్ అనేది కూడా మీకు మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సరే. యూనిట్ 4లో మీకు జస్ట్ 4 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. యూనిట్ 5కి వెళ్ళే ముందు ఈ క్వశ్చన్స్కి సంబంధించిన క్లాసులు అయితే ఏమి, ఆన్సర్లు అయితే ఏమి, పీడిఎఫ్లు అయితే ఏమి, ప్రతిదీ కూడా మన డిఎంటి లాజిక్స్ యాప్లో ఉన్నాయండి. సో ఈ యాప్ని మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్లో డిఎంటి లాజిక్స్ అని టైప్ చేస్తే మన యాప్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన వెంటనే ఇలా కనిపిస్తుంది ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్ అని. సెకండ్ సెమ్ మీద క్లిక్ చేయండి. సెకండ్ సెమ్ కోర్సులు అన్నీ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతాయి. సో అన్ని గ్రూపులకు కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పేపర్ అనేది మీకు ఇక్కడ జస్ట్ 59 రూపీస్కే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 59 రూపీస్కి ఈ క్వశ్చన్స్కి సంబంధించిన పీడిఎఫ్లు, ఆన్సర్లు, క్లాసులు, మోడల్ పేపర్స్, టాప్ 15 క్వశ్చన్లు, ఆ 15 క్వశ్చన్ల ఆన్సర్లు, అదేవిధంగా మీకు ఎగ్జామ్ ఎలా రాయాలి ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఎగ్జామ్లో మీరు మంచి మార్క్స్ తెచ్చుకునే విధంగా మీకు ఇక్కడ గైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. 5th యూనిట్లో కూడా మీకు సేమ్ ఇదే విధంగా 4 క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరిగింది. 4th యూనిట్, 5th యూనిట్ తక్కువ క్వశ్చన్స్ ఉంటాయండి. మొదటి 3 యూనిట్లు ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. సో మినిమం ఇవి ప్రిపేర్ అవ్వాలి మీకు మంచి మార్క్స్ రావాలంటే. అర్థమవుతుందా? సో ఈ క్వశ్చన్స్ని మీరు అందరూ ప్రిపేర్ అవ్వండి. ఏ డౌట్ ఉన్నా మన యాప్లో వాట్సాప్ హెల్ప్ ఉంటుంది. మన యాప్ ఓపెన్ చేస్తే రైట్ సైడ్ కార్నర్లో వాట్సాప్ హెల్ప్ అని కనిపిస్తుంది. అక్కడి నుంచి మీరు వాట్సాప్లో నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా. సో మీకు ఇంకే డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొక 10 మంది స్టూడెంట్స్కి రికమెండ్ అవుతుంది. ఓకేనా. సో మీరు అందరూ లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మీకు ఏ డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.